దయచేసి రూతు గ్రంథాన్ని గూర్చి కొద్ది నిమిషాలు ఒక 35 నిమిషాలు 40 నిమిషాలు అట్లా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం ప్లీజ్. గత కొన్ని వారాలుగా మనము రూతు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ రూతు గ్రంథం చదువుతున్నప్పుడు ఎన్నో అద్భుతమైన తలంపులు పరిశుద్ధాత్మ దేవుడు మరి మనకు అవసరమైన ఆత్మీయ సత్యాలు ఎన్నో దీంట్లో రాయించి ఉంచటం మరి విశేషమైన సంగతి. రూతు గ్రంథం ఇది చిన్న గ్రంథమే కానీ ఇది మధురమైన గ్రంథం అండి. ఎంత గ్రంథం అండి ఇది? చాలా చిన్న గ్రంథమే, కానీ చిన్న గ్రంథమే కానీ ఇది చాలా మధురమైన గ్రంథం అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. రూతు గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం యొక్క కొనసాగింపు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. కనుక రూతు గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం వేరు కాదు. కనుక న్యాయాధిపతుల గ్రంథం యొక్క కొనసాగింపే రూతు గ్రంథం. ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. న్యాయాధిపతుల గ్రంథానికి రూతు గ్రంథానికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఒకే కంటిన్యూషన్ కానీ ఆ వ్యత్యాసాలు సామాన్యంగా ఉండవు. కనుక అసాధారణమైన వ్యత్యాసాలు కనపడతాయి రూతు గ్రంథానికి న్యాయాధిపతుల గ్రంథానికి. ఒక్క మాటే జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. న్యాయాధిపతుల గ్రంథంలో అన్ని యుద్ధాలే కనపడతాయండి. యుద్ధ ఘోష, యుద్ధ అరుపులు దేంట్లో కనపడతాయి? న్యాయాధిపతుల గ్రంథంలో కనపడతాయి. కానీ మీరు రూతు గ్రంథాన్ని చదవండి, కానీ యుద్ధాన్ని గూర్చిన సమాచారం ఎక్కడ మనకి కనపడదు. చాలా ప్రశాంతంగాను, చాలా నెమ్మదిగాను, చాలా నిమ్మలమైన వాతావరణం మనకి రూతు గ్రంథంలో కనపడిద్ది. కనుక న్యాయాధిపతులలో యుద్ధ ఘోష కనపడితే నిజంగా రూతు గ్రంథంలో పొలములో పనివాళ్ళు పాటలు పాడే సందర్భాన్ని మనము గమనించగలం. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకో. ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో స్త్రీ పేరున రాయబడిన పుస్తకాలు ఎన్నండి? చెప్పండి అమ్మా, చాలా సింపుల్ ప్రశ్నే కదా. చెప్పండి, ఎన్ని? 2 పుస్తకాలు. వాస్తవానికి మొదట స్త్రీ ఎవరండి? రూతు. తరువాత స్త్రీ పేరు మీద రాయబడిన పుస్తకం ఎస్తేరు గ్రంథం. ఎంత సింపుల్ ప్రశ్న కదా అది. రూతు జీవించిన కాలానికి ఎస్తేరు జీవించిన కాలానికి కొన్ని వందల సంవత్సరాల వ్యత్యాసాన్ని మనం గమనిస్తాం. అంటే రూతు జీవించిన కాలానికి ఎవరండి? ఎస్తేరు జీవించిన కాలానికి ఏదో ఒక 10-20 సంవత్సరాల గ్యాప్ కలు, కొన్ని వందల సంవత్సరాల గ్యాప్. అసలు ఎంత వ్యత్యాసమో, ఎంత లాంగ్ పీరియడ్ దానికి దీనికి మధ్య. కానీ రూతు అన్యురాలు, ఎస్తేరు యూదురాలు. రూతు నిజంగా ఇష్టముతో ఇశ్రాయేలు దేశానికి వచ్చింది. అమ్మా జాగ్రత్తగా కొంచెం మీరు వినాలి. ఇంట్రడక్షన్ కొంచెం వింటే తర్వాత మనం సబ్జెక్టులకు వెళ్దాం. రూతు ఇష్టముతో ఆమె ఏం చేసిందండి? యూదా బెత్లెహేము ఇశ్రాయేలు దేశానికి వచ్చింది. ఇప్పుడు ఎస్తేరు అన్య దేశానికి ఇష్టంతో పోయిందని మీరు అనుకుంటున్నారా? నిజంగా ఆమె యూదురాలు. ఎవరు? ఎస్తేరు యూదురాలు. ఆమె ఇష్టంతో వెళ్ళిందా? ఏమో, ఒకవేళ ఆ టైంలో పుట్టి ఉండలేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ పుట్టి ఉంటే ఆమెకైతే అన్య దేశానికి వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేదు. ఎస్తేరుకి ఇష్టం లేకపోయినా అన్య దేశానికి వచ్చింది. చూడండి జాగ్రత్తగా. అన్య రాలైన రూతు ఇశ్రాయేలు దేశానికి వచ్చి ఒక ఇశ్రాయేలుని వివాహం చేసుకొని ఇశ్రాయేలు యొక్క వంశాన్ని ఏం చేసింది? ఆమె వర్ధిల్ల చేసింది. ఈ మాట మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. అన్యురాలైన రూతు ఇశ్రాయేలు దేశానికి వచ్చి ఒక ఇశ్రాయేలుని వివాహం చేసుకొని ఆ ఇశ్రాయేలు వంశము వర్ధిల్లటానికి కారణమైంది. నిజంగా వంశం అభివృద్ధి చెందటానికి కారణమైంది. యూదురాలైన ఎస్తేరు, అమ్మా జాగ్రత్తగా వినాలా, యూదురాలైన ఎస్తేరు
అన్య దేశానికి వచ్చి ఒక అన్యోన్య వివాహం చేసుకొని యూదా జాతి నాశనము కాకుండా కాపాడింది. ఎస్ ఆర్ నో? కానీ చూడండి ఎంత ఎంత జాగ్రత్త. ఆమెమో వంశాన్ని వర్ధిల్ల చేసింది. ఏమేం చేసింది? వంశాన్ని ఏం చేసింది? నశించి పోవలసిన వంశాన్ని కాపాడింది. యూదా జాతి నాశనం నుండి కాపాడింది, తప్పించింది. ఇక్కడ ఒక మాట చెప్పమంటారా? ఇదంతా ఎందుకు చెప్పానంటే ఒక 2 మాటలు చెప్తాను. ఒక ఆమె కన్న తల్లి, ఒక ఆమె కాపాడిన తల్లి. ఎస్ ఆర్ నో? కన్న తల్లి ఎవరండి? రూతు కన్న తల్లి. ఇశ్రాయేలు జాతిని కన్న తల్లి ఒక ఆమె. ఇశ్రాయేలు జాతిని కాపాడిన తల్లి ఎస్తేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకండి హామానును దేవుడు లేపాడు? యూదా జాతిని ఎందుకు చంపేయాలనుకున్నాడు అంటే ఆ జాతిలో నుంచే ప్రభు అయిన యేసుక్రీస్తు రావాలి కాబట్టి, ఆ జాతిలో నుంచే క్రీస్తు ప్రభు ప్రత్యక్షం కావాలి కాబట్టి, కనుక ఆయన ఉనికి లేకుండా చేయాలని. కనుక నిజంగా ఎస్తేర్ ఏం చేసిందంటే యూదా జాతిని కాపాడింది. అమ్మా ఒక మాట చెప్తున్నాను. కొంతమంది ఇక్కడ ఎవరి పాత్ర వారిది, ఎవరి పని వారిది. రూతు పాత్ర రూతుది, ఎస్తేరు పాత్ర ఎస్తేరు. రూతు పాత్ర ఏంటండి? వంశాన్ని కనటం లేదా వంశాన్ని వర్ధిల్ల చేయటం. ఎస్తేరు పనేంటి? కన్న సంతానాన్ని నిజంగా కాపాడటం. నిజంగా ఈ రోజున దేవుని సంఘములో ప్రతి విశ్వాసికి ఈ బాధ్యత ఉండాలి. రక్షించబడిన ప్రతి విశ్వాసికి ఒక పాత్ర ఉండాలి దేవుని సంఘంలో. ఏంటి ఆ పాత్ర? ఒకటి ఆత్మల్ని కనాలి, లేదా కన్నవారిని కాపాడమని ప్రభు పాదాలు పట్టుకొని ఎస్తేరు వలె. నేను ఈరోజు నిన్ను అడుగుతున్నాను, దేవుని మందిరంలో నీవు రూతులాగా బ్రతుకుతావా? దేవుని మందిరంలో నువ్వు ఎస్తేరులాగా జీవిస్తావా? ఈరోజు దేవుడిని అడుగుతున్న మాట. ప్రియమైన దేవుని బిడ్డ, ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు రక్షించబడి? నీ ద్వారా సంఘం అభివృద్ధిలోకి వస్తుందా? నిజంగా నీ ద్వారా సంఘం కాపాడబడుతుందా? నిజంగా ఇది చాలా చాలా ప్రతి విశ్వాసి వేసుకోవలసిన అత్యంత కీలకమైన ప్రశ్న. సంఘంలో నీ జీవితంలో నీ జీవితంలో ఎప్పుడైనా ఈ ప్రశ్న వేసుకున్నావా? నన్ను రక్షించావయ్యా, నీ సంఘములో నీ కొరకు ఏం చేయాలి, నా పాత్ర ఏంటి ప్రభు అని ఎప్పుడన్నా అడిగావా? నువ్వు మందిరానికి వచ్చి ఎంతకాలం అవుతుంది తమ్ముడు? అక్క, నువ్వు ఎంతకాలం నుంచి మందిరానికి వస్తున్నావు? ఎన్ని సంవత్సరాలైంది నువ్వు రక్షించబడి? నువ్వు ఎప్పుడైనా ఈ ప్రశ్న వేసుకున్నావా? దేవా, నన్ను రక్షించావు, నీ సంఘములో నీ కొరకు ఏమి చేయాలని, నిజంగా నా పాత్ర ఏంటి ప్రభువా? ఎస్తేరు పాత్ర ఏంటండి? చెప్పండమ్మా. కాపాడే పని. రూతు పని ఏంటి? ఇశ్రాయేలు వంశాన్ని వర్ధిల్ల చేసే పని. మరి నీ పని ఏంటి? ఈరోజు నేను నిన్ను ఇలా అడుగుతున్నా, సంఘంలో నీ పని ఏంటి? నీ బాధ్యత ఏంటి? ఊరికి రావటం, దులుపుకోవటం, దుమ్ము దులుపుకోవటం, వెళ్ళిపోవటం. అంటే నీకంటూ ఒక పాత్ర ఉండాలి. నీకంటూ సంఘానికి ఊరికే వచ్చి వెళ్ళటం అనేది అస్సలు క్రమం కాదు. నీవంటూ ఒక బాధ్యత తీసుకోవాలా?
ఇది దేవుడు కోరుకుంటున్నాడు. రూతు గ్రంథంలో ముఖ్యమైన వ్యక్తులు ముగ్గురని మనం గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఒకళ్ళు ఎవరండి? నయోమి. 2 రూతు. 3 బోయాసు. ఈ ముగ్గురులో ముఖ్యమైన వ్యక్తి ఎవరు? బోయాసు. నయోమి ఇశ్రాయేలు జనాంగానికి సాదృశ్యంగా ఉందండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు కొంచెం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. నయోమి ఇశ్రాయేలు జనాంగానికి సాదృశ్యంగా ఉంది. రూతు అన్య జనాంగానికి, నేటి సంఘానికి సాదృశ్యంగా ఉంది. బోయాజు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. నిజంగా ఇశ్రాయేలుకు మహిమ పోయింది. నిజంగా ఇశ్రాయేలులో మహిమ వెళ్ళిపోయింది. ఇది చాలా వేదన. న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుని మహిమ ఇశ్రాయేలీలను వదిలినట్లుగా మనం చూస్తున్నాం లేఖనాల్లో. అయితే మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మరలా ఈ భూమి మీదకి దిగి రావటం ద్వారా నిజంగా ఒక మాట, ఒక వచనాన్ని చదువుదాం. మనం ఒక వచనాన్ని చదువుదాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం తీయండి ఒకసారి. అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ. సిమియోను గురించిన మాటలు ఉంటాయి చూడండి ఒకసారి. లూకాసు సువార్త 2వ అధ్యాయం ఒకసారి తీస్తారా? లూకాసు సువార్త 2వ అధ్యాయం 29 నుంచి కొన్ని మాటలు చదువుదాం. నాదా, నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణని నేను కన్నులారా నేనేం చేశాను? చూచితే. ఇక్కడ 4 విషయాలు ఉన్నాయండి. ఇక్కడ 4 సంగతులు. 1 సమాధానం, 2 అన్యజనులకు వెలుగు, 3 ఇశ్రాయేలుకు మహిమ, 4 సకల జనులకు రక్షణ. ఎవరి ద్వారా? ఇశ్రాయేలు మహిమను కోల్పోయింది. ఆ మహిమను ఎవరివ్వాలి? పరమ బోయాజు ఇవ్వాలి. నిజంగా రూతుని బోయాజు వివాహం చేసుకోవటం ద్వారా కోల్పోయిన మహిమ మరలా తిరిగి వచ్చింది. ఈ రోజున అన్య జనులకు వెలుగు, సమాధానం. యేసుక్రీస్తు ఎవరి జీవితంలో అయితే లేడో వారి జీవితాల్లో సమాధానం ఎందుకు ఉంటుందండి? నిజమండి. మొద్దు చిగురించాలి, చిగురు లేదు. నా యొద్ద చిగురించాలి, పుష్పించాలి, ఫలించాలి. ఎవరి ద్వారా ఫలించాలి? ఎవరి ద్వారా పుష్పించాలి? ఎవరి ద్వారా మోడుబారిన మన జీవితాలు ఫలాలతో నిండాలి అంటే నిజంగా పరమ బోయాజు చెంతకు చేరుట ద్వారా తప్ప మరి దేని ద్వారాను కుదరదు. అమ్మా, ఋతు గ్రంథం మొత్తం ఎన్ని అధ్యాయాలు చెప్పండి అయ్యా? ఎన్ని వచనాలు? 84 వచనాలు, 4 అధ్యాయాలు. చిన్న అవుట్లైన్ ఇస్తాను, రాసుకుని. మొదటి అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు మనకి ఇలా కనపడతా ఉంటుంది. ప్రయాణం, ప్రమాణం. ఏంటండి? ప్రయాణం, ప్రమాణం. అంతే కదా? ప్రయాణం కనపడిద్ది, ప్రమాణం కనపడిద్ది. దేంట్లో? మొదటి అధ్యాయం చదువుతుంటే. 2వ అధ్యాయం కాడికి వచ్చేసరికి పొలము, పరిగె. 2వ అధ్యాయంలో ఏం కనపడిద్ది? పొలము, పరిగె. 3వ అధ్యాయం కాడికి వచ్చేసరికి ప్రార్థన, ప్రవర్తన. ప్రార్థన, ప్రవర్తన. 4వ అధ్యాయం పెండ్లి, ఫలం. పెండ్లి, ఫలం. మరలా చెప్పమంటారా? రైట్. మొదటి అధ్యాయం ప్రయాణం, ప్రమాణం, పొలం, పరిగె, ప్రార్థన, ప్రవర్తన, పెండ్లి, ఫలము. నిజంగా ఋతు గ్రంథాన్ని ధ్యానిస్తుంటే సావరెన్ గ్రేస్ కనపడిందండి. బా, ఎంత గొప్ప మాట అనిపించింది. దేవుని యొక్క అత్యున్నతమైన కృప ఈ పుస్తకాన్ని అట్లా ఆవరించిందండి. అసలు దేవుని యొక్క అత్యున్నతమైన కృప
సావరన్ గ్రేస్ ఈ పుస్తకాన్ని ఆవరించినట్లుగా నాకు కనపడింది. ఈ పుస్తకాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం ఈ పుస్తకం, ఎంత కృప ఈ పుస్తకం ఎడల దేవుడు చూపాడు. ఒక వచనాన్ని చదువుదాం. ద్వితీయోపదేశకాండంలో ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదామా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇటు చూడండి ఒకసారి ప్లీజ్. మీకు ఎప్పుడైనా పాత నిబంధన అర్థం కావాలి అంటే మొదటి 5 పుస్తకాలు మీకు అర్థం కావాలి. ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశం. ఈ 5 పుస్తకాలు అర్థం కాకుండా పాత నిబంధన అర్థం చేసుకోవాలి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది కుదరదు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పుస్తకాలను విడదీయలేము మనం, అంత మిళితమైపోయి ఉంటాయి. రైట్, చదువుదాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో ఏం కాకూడదండి, చేరకూడదు. ఇదేంటి? దేవుని ఆజ్ఞ. ఇశ్రాయేలు సర్వ సమాజానికి దేవుడు ఇస్తున్న ఒక ఆజ్ఞ. బ్రదర్, సిస్టర్, గుర్తుపెట్టుకోవాలా. ఏమంటున్నాడు దేవుడు? ఏమని చెప్తున్నాడు? మోయాబీయుణ్ణి ఏం చేయకూడదంట, ఇశ్రాయేలు సమాజములో చేర్చుకోకూడదంట. మరి రూతు ఎవరు? మోయాబీరాలు. ఆమె ఇశ్రాయేలు సమాజంలో ఏం చేయబడింది? అసలు దేవుని వాక్యం ఏం చెప్తుంది? చేరకూడదు. ఆజ్ఞ, చేరకూడదు. జరగకూడదు అంటే ఇక జరగకూడదు. కానీ ధర్మశాస్త్రాన్ని గురించిన అవగాహన లేదా ఏందనుకున్నాను నేను నయోమికి. అసలు ఆమెకి చాలా విస్తారంగా ఉంది కదా దేవుని వాక్యం. మోయాబీలు ఇశ్రాయేలు సమాజంలో చేరకూడదని ఉంది కదా. ఏంది మరి? ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే, రూతు మోయాబీరాలు, ఇశ్రాయేలు సమాజంలో చేరిపోయింది. ఒక మాట, ధర్మశాస్త్రం ఇశ్రాయేలు సమాజంలో చేరనివ్వదు, దేవుని కృప ఇశ్రాయేలు సమాజంలో చేరనిచ్చిద్దండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నేను నిజమే చెప్తున్నా, ఇదేనండి బైబుల్ సారాంశమంతా. ఇదే 66 పుస్తకాల సారాంశం ఇదే. పౌలు పత్రికల్లో ఆయన రాసిన 14 పత్రికల యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే. ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందో కృప అది చేయగలిగింది. నేను ఒక మాట అడుగుతున్నానండి, కేవలం ఆమెనా? ఈ రోజున మనందరం ఎవరు అండి? అన్యజనులం కాదా? నిజంగా మోయాబు సంతానానికి సాదృశ్యంగా ఉన్న అన్య జనాంగాని కాదా? నిజంగా దేవుని ధర్మశాస్త్ర ప్రకారం నీవు నేను కూడా అనర్హులమే దేవుని సంఘంలో చేరటానికి. అయితే ధర్మశాస్త్రం మోషే ద్వారా అందించబడితే కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అందించబడిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంత గొప్పది. మీరు కృప ద్వారానే రక్షించబడి ఉన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము అంటే మన యోగ్యత కాదు, మనం అందరము అన్యులమే, అపవిత్రులమే. కృప ద్వారానే రక్షించబడినాం. పరలోకానికి చేరేది కూడా ఈ కృపే. నువ్వు చేసే మంచి పనులో, నీతి పనులో, పుణ్యకార్యాలో, దాన ధర్మాలో, నువ్విచ్చే దశం భాగాలు, నువ్వు చేసే ప్రార్థన నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. నిన్ను తీసుకెళ్లేదల్లా ఏంటో తెలుసా? దేవుని మహాకృప. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రూతు ఒక మాట చెప్పిందండి, ఒక మాట చెప్పింది. ఒక గ్లాసు నీళ్ళు బాగా
ఆ, దేవుని మాట ఆ, రూతు ఒక మాట చెప్పిందండి. నేను అనుకున్నాను, నా జీవిత కాలం అంతా నేను బ్రతికిన దినములన్నిట ప్రభువా రోజుకు ఒక్కసారైనా ఈ మాట చెప్పాలయ్యా అనిపించింది. ఎందుకంటే నేను ఆరాధించేవాడిని కదండి. మనందరం ఎవరమండి? టైం పాస్ కోసం వచ్చామండి ఇక్కడికి మనం? కాదు కదా. మనకి ఎన్ని బాధ్యతలను పక్కన పెట్టుకొని ఇక్కడికి వచ్చామండి. కనుక రూతు చెప్పిన మాట, ఒక్క మాట నువ్వు నేను చెప్తే ఎంత బాగుండు కదా, ఎంత బాగుండు కదా అనిపించింది. చూడండి ఒకసారి 2వ అధ్యాయం తీయండి ఒకసారి. అది ఇచ్చేసారు. ఇక్కడ రాయబడ్డ 2వ అధ్యాయం 10వ వచనం ప్లీజ్ చదువుతారా అమ్మా? అందరూ తీయండి తల్లి ఒకసారి ప్లీజ్. అందుకు ఆమె ఏం చేసిందండి? సాగిలపడి. అందుకు ఆమె సాగిలపడి. ఎవరి ఎదుట సాగిలపడింది? బోయాజు ఎదుట. నిజంగా ప్రతి దినము నీవు నేను మనందరం ఎవరి ఎదుట సాగిలపడాలి? నిజంగా దేవుని ఎదుట. మన రక్షణకు కారణమైన, మన కొరకు సిలువలో తన రక్తాన్ని చిందించి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట మనం ఏం చేయబడాలి? సాగిలపడే అనుభవం. ఎంత గొప్ప అనుభవం అండి. కంటిన్యూషన్. చూడండి అక్కడ ఏమంటుందండి? ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగను అని చెప్పగా. అంటే ఇక్కడ ఈమె ఏమంటుందండి రూతు? నిజంగా నువ్వు నా యందు లక్ష్యం ఉంచటానికి నా యందు నీకేం కనపడిందో అర్హత? నాలో ఉన్న యోగ్యత ఏంటి? నా వెనకాల ఆస్తి ఉందా? నేనేమన్నా అందమంగా ఏమైనా కనపడుతున్నానా? నిజంగా ఏంటి? పరదేశినైన నా యందు నీవు. ఇక్కడ కూర్చున్న మనందరం ఎవరమండి? చెప్పండి అమ్మా. ఇక్కడికి చేరి వచ్చిన మనందరం పరదేశులమైన మనపైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కనికరం చూపకపోతే నిజంగా మనం ఈరోజు ఇలా ఉండేవాళ్ళమే కాదు తల్లి. ఏమిచ్చి మనం ఆయన రుణాన్ని తీర్చగలమండి అసలు? చెప్పండి. ఆయన కృప, నిజంగా ఆయన నీకు ఇచ్చిన ఈ ఆధిక్యత, ఆయన నీకు ఇచ్చిన ఈ రక్షణ, ఆయన నీకు ఇచ్చిన ఈ సమాధానం, ఆయన నీకు ఇచ్చిన ఈ శాంతి, ఈ నెమ్మది. పరదేశులము, అన్యులము, మోయాబుకు గుర్తుగా ఉన్న అన్య జనాంగలమైన మనపైన ప్రియ ప్రభువు కనికర చూపాడండి. కేవలం రూతు మీదే కాదు, ఈరోజు స్థానిక సంఘంలో కూర్చొని ఆరాధిస్తున్న నీపైన, నాపైన, మనపైన ప్రభు ఏం చూపుతున్నాడు? ఆయన కృప చూపుతున్నాడు. ఏమి చూసి ఈ పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచాడు? ప్రభువా, నాలో ఏ అర్హత ఉంది? ఈ పాపిని రక్షించి ఎంత స్తుతించినా నేను నీ రుణాన్ని తీర్చగలనా ప్రభువా? అలా మిగిలిపోవాల్సింది నా రుణం. ఎంత గ్రేస్, ఎంత కృప దేవునిది. చాలా విషయాలు చెప్పాలనుకున్నాను. రూతు జీవిత సత్యాలని ఒక చిన్న హెడ్డింగ్ పెట్టుకోండి. రూతు సాగిలపడి. నిజంగా పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచావు. నాలో ఏమి చూసి నువ్వు లక్ష్యం ఉంచావు? రూతు జీవిత సత్యాలు.
ఇటు చూడండి ఒకసారి ప్లీజ్. నయోమి రూతుని ఏమన్నా తెలుసా? నువ్వు వద్దులే అమ్మా, ఇశ్రాయేలు దేశానికి నువ్వు వద్దు 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 అంటే వినకుండా ఏం చేసింది? వెంటబడి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఉదయం వచ్చారంటావా, సాయంత్రం వచ్చారంటావా, మధ్యాహ్నం వచ్చారంటావా, ఎప్పుడు వచ్చి ఉంటారంటావా? ఎక్కడికి? యోధా బెత్లెహేమ్కి. ఎప్పుడు వచ్చారో తెలియదు. వాళ్ళు ఉదయం వచ్చారో రాయబడలేదు, మధ్యాహ్నం వచ్చారో రాయబడలేదు, సాయంత్రం వచ్చారో రాయబడలేదు. జాగ్రత్తగా వినాలా మీరు. అయితే వాళ్ళు వచ్చిన తర్వాత నిజంగా వాళ్ళు యోధా బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి పోయి ఎంతకాలం అవుతుంది చెప్పండి? చిన్న చిన్న ప్రశ్నలేక నేను అడుగుతుంది. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే నిజంగా ఇల్లు ఎలా ఉంటుంది? సరే, ఇల్లును బాగానేండి, దాని సంగతి ఎందుకు, కానీ ఇప్పుడు దాంట్లో పోతే బయటికి రాలేదు. సరే సరే, ఒకవేళ రాత్రే వచ్చారనుకో, సరే తిప్పలబడి మోయాబు దేశాన్ని, ప్రయాణ సౌకర్యాలు లేవు, కాలి నడకతో రావాలి, ఒంటిల మీద రావటానికి ప్రయాణానికి కావలసిన అమౌంట్ వాళ్ళ కాళ్ళు లేవు, కాలి నడకతో మోయాబు దేశం నుంచి యూదా బెత్లెహేముకి వచ్చారు వాళ్ళు. సరే, ఆ రాత్రి వాళ్ళు వస్తే వాళ్ళకి అన్నం ఎవరు పెట్టారు? ఏందమ్మా మీరు చూస్తాను, నాకు భయం వేస్తుంది. నేను అడిగి చిన్న ప్రశ్నే కదండి. ఆ రాత్రి ఎవరు అన్నం పెట్టుంటారు? వాళ్ళు వచ్చారు, మధ్యాహ్నమే వచ్చారు, వాళ్ళకి అన్నం ఎవరు పెట్టుంటారు? ఏందయ్యా, నయోమి రూతు వచ్చారు అక్కడికి, వెళ్ళిపోయి గుర్తుపట్టి ఉంటారా లేదా? రూత్ అని నయోమిని గుర్తుపట్టి ఉంటారా లేదా? గుర్తుపట్టారు. ఇప్పుడు మరి వాళ్ళు ఆకలితో వచ్చారు కదా, వాళ్ళకి అన్నం పెట్టాలి కదా. 10 సంవత్సరాలు అయిపోయా, ఎక్కడ దేశాలు ఉన్నాయో, ఎక్కడో బియ్యం అవన్నీ లేవు కదా. ఇప్పుడు మరి వాళ్ళు వస్తే వాళ్ళకి ఏంటి? ఎవరు పెట్టుంటారు? ఎంత సింపుల్ ప్రశ్న అండి, చెప్పండి. ఇప్పుడు ఎవరు చెప్పారు? ఆ ఊరి ఇరుగు పొరుగోలు పెట్టుంటారు. ఎస్ సార్, ఎవరు పెడతారండి? ఆ పక్కింటోళ్ళు, ఆ ఎదురింటోళ్ళు భోజనం పెట్టుంటారు ప్రేమించి. నేను మరలా ఎన్ని రోజులు పెడతారు? సరే పెట్టారు, ఆ పూట పెట్టారు, మరుసటి రోజు పెట్టారు, ఎన్ని రోజులు పెడతారు వాళ్ళు? మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకో, మొదటి రోజు చికెన్ తెస్తాం, రెండో రోజు గుడ్డు తెస్తాం, మూడో రోజు కర్రీ చేస్తాం, నాలుగో రోజు పప్పు చేస్తాం. ఇక ఇండైరెక్ట్గా వెళ్ళిపోయిందని అంటానికి. అంటే ఇక ఎన్ని రోజులు, ఎవరైనా ఎన్ని రోజులు పెడతారు? ఇప్పుడు చూడండి, రూతు ఒక మాట మాట్లాడుతుంది, అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తుంది. 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం ప్లీజ్. మోయాబీరాలైన రూతు, నీ సెలవైన ఎడల నీ పొలములోనికి పోయి, నేను పొలములోనికి పోయి ఏవని కటాక్షము పొందగలనో వాని ఎనిక పరిగనేరుకొందునని నయోమితో చెప్పగా, ఆమె నా కుమారి పొమ్మనెను. ఇప్పుడు రూతు ఏమంటుందండి? చెప్పండి అమ్మా, మీరు మాట్లాడకపోతే నాకు కష్టం బండిగానే ఉందిగా. చాలా సింపుల్ ప్రశ్నలే కదా, మీరు మాట్లాడుతూ ఉంటుంటే నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది. చెప్పండి. ఎందుకు వెళ్తానంది? ఎందుకు వెళ్తానంది? ఏం కావాలని అంటే, ఆమె ముందు అసలు ఐడియా ఎవరికి రావాలా? నయోమికి రావాలా. కానీ ఆమె రూతు ఏం చేసింది? అవసరతను గుర్తించింది. ఇక్కడ ఆమె మాట్లాడిన మాటలో ఒక మాట నాకు అర్థమైందండి. ఏమర్థమైందంటే, వేరొకని మీద ఆధారపడకూడదు మనం. ఏంటండి? నేను వెళ్ళి పరిగ ఏరుకొని వస్తా, వాళ్ళు పెట్టింది వీళ్ళు పెట్టింది ఎన్ని రోజులుందా? కనుక ఇది అసలు విశ్వాసి లక్షణమే కాదు, దేవుని వాక్యం చెప్తుంది. కనుక వాళ్ళు పెడతారులే, వీళ్ళు తీసుకొస్తారులే, వాళ్ళు తీసుకొస్తారులే, వీళ్ళు పెడతారు.
ఎంతకాలం ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. ఏంటో తెలుసా? ఒకని మీద ఆధారపడకూడదు. బా, ఈరోజు ఆమె యవనస్తురాలు, ఆమె విధవరాలు, ఆమె ఆలోచన చేసింది, నిజంగా మనం వేరొకరి మీద, నిజంగండి వేరొకరి జీవి మీద ఆధారపడి బ్రతకటం అనేది విశ్వాసి లక్షణమే కాదండి అసలు. ప్లీజ్, వేరొక జీవి మీద ఆధారపడి బ్రతకటం అది విశ్వాసికి ఉండాల్సిన లక్షణం కాదు. కనుక మనము కష్టపడాలి, మనము పొలముకి వెళ్ళాలి, పరిగెరాలి, దంచాలి, నిజంగా ఉడకబెట్టాలి, తినాలి. ఇది వాక్యం చెప్తుంది. ఈ రోజున చాలా మంది విశ్వాసులు సోమరిపోతుల్లాగా ఉంటున్నారు చాలామంది. ప్లీజ్ 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 ప్లీజ్, జలగ మీకు తెలుసండి, దాని గుణం వల్ల ఏంది? దొరికితే పీకటమే. కొన్ని పక్షులు కూడా ఉన్నాయి, లాక్కోవడమే. కొంతమంది మనుషులు కూడా ఉన్నారులేండి, లేరా? పరాయి జీవి మీద ఆధారపడుట అది విశ్వాసి లక్షణం కాదు. ఇక్కడ ఏమంటాం తెలుసా? నీ సెలవైతే, మళ్ళా చదువుతారా? నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను, వాని వెనక పరిగ వేరుకొందునని నయోమితో చెప్పగా. అబ్బా, మనం ఎంతకాలం ఇంకొకరి మీద ఆధారపడదాం? రాత్రి మన పెట్టారు వాళ్ళు, మరి మధ్యాహ్నం పెట్టారు ఇంకొకళ్ళు వచ్చి, మరి ఉదయం వచ్చి ఇంకొకళ్ళు పెట్టారు, మరి సాయంత్రం ఇంకొకళ్ళు పెట్టారు, మళ్ళా రేపు కూడా ఇంకొకళ్ళు ఎవరైనా పెడతారని ఆగుదామా? ఏం చేద్దాం? నేను వెళ్తా, నీ సెలవైతే. మళ్ళీ నా ఇష్టానుసారంగా కాదు. అత్త, నువ్వు నాకు యజమానురాలు, నీ పర్మిషన్ లేకుండా, నీ అనుమతి లేకుండా నేను వెళ్ళను. బా, ఇలా చెప్పగలమా? ఎంత మంచి లక్షణం, ఋతు లక్షణం. పరాయి జీవి మీద ఆధారపడని లక్షణం. పని చేయకుండా ఎవరో వస్తారు ఇస్తారనుకోవటం అస్సలు మంచిది కాదు. నిజమేనండి, మనం ఎప్పుడు ఎవరి మీద ఆధారపడకూడదు. బైబిలు నియమం ఇది. నెంబర్ 2, ఋతువులో ఉన్న 2వ లక్షణం. 2వ అధ్యాయాన్ని తీయండి ప్లీజ్, 7వ వచనం. ఆమె, నేను కోయువారి వెనక పనల మధ్యను ఏరుకొనుటకును ఏమంటుందండి? దయచేసి నాకు సెలవిమ్మని ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను, కొంతసేపు మాత్రం ఆమె ఎంట కూర్చుండెను అని వాడు చెప్పాను. మరలా చదువుదాం వచ్చినాన్ని. ఆమె, నేను కోయువారి వెనక పనల మధ్యను ఏరుకొని దయచేసి నాకు, అంటే మీకు ఆ మాట చదువుతున్నప్పుడు ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ ఆమె మాటలో చాలా మర్యాద కనపడిందండి నాకు. అక్కడ ఏరుకుంటున్న వ్యక్తి మేస్త్రి. అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ సెలవైతే నేనేం చేస్తాను? నేను పరిగేరుకుంటానయ్యా, ప్లీజ్ నాకు అవకాశం. నిజంగా ఇంత ప్రేమగా,
ఇంత దయగా, ఇంత మర్యాదగా ఎవరైనా అడిగితే కాదంటారండి? ఎవరైనా కాదంటారా? అంటే ఈమెలో ఉన్న రెండవ లక్షణం ఏంటంటే ఇతరుల పట్ల మర్యాదస్తురాలు. అంటే ఎవరిని కూడా తొందరపడి మాట అనే మనిషి కాదు. నిజంగా ఈ రోజున మర్యాద నీ సెలవైతే నన్ను ఈ పొలములో పరిగేరుకోనివయ్యా. అతడేమి యజమాని కాదు, మేస్త్రే. ఆ దేశం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదు ఆమెకి, భాష రాదు ఆమెకు సరిగ్గా, అక్కడున్న కట్టుబాట్లు పెద్ద అవగాహన ఉండకపోవచ్చు నాకు తెలుసు. కానీ ఇవన్నీ లేకపోయినా ఆమెలో మర్యాద ఉందండి. హల్లెలూయా. మనలో ఏముండాలండి? ఇతరుల పట్ల మన సంభాషణలో కఠినంగా ఎన్నడూ మాట్లాడకూడదండి. మనకు నోరుందని, బలముందని, శక్తి ఉందని కొన్నిసార్లు కఠినంగా మాట్లాడతాం. మన సంభాషణలో అతిశయం, గర్వం ఉండకూడదండి. మన సంభాషణలో మర్యాద ఎంత విశేషముగానో కనిపించాలండి లోకానికి. నేను నిజమే అడుగుతున్నానమ్మా, నీ మర్యాదలో నిజంగా లోకం గమనించి తెలుసా నువ్వు ఎదుటి వాళ్ళకి ఇచ్చే మర్యాద? నయోమి వృద్ధురాలు ఎంత మర్యాదిస్తుందండి అత్తకు, ఎంత మర్యాదిస్తుందండి. 2వ వచనంలో నీ సెలవైతే కదా, అది మర్యాద కాదా? కదా. అత్తకేమిస్తుంది కోడలు? నీ సెలవైతే. నేను ఒక మాట అడుగుతున్నాను, అత్తకి ఆమె ఇస్తున్న మర్యాద ఆలోచిస్తుంటే మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న అడగాలని ఉందండి. అక్క వింటున్నారా మీరు వాక్యం? మీ ఇంట్లో ఉన్న మీ అత్తగారికి మర్యాద ఇస్తున్నారా? వాళ్ళని గౌరవిస్తున్నావా? అర్థమవుతుందా నా మాటలు మీకు? వివాహాతులు, నేను మీతోనే మాట్లాడుతున్నాను. నిజంగా నీ సెలవైతే నువ్వు వృద్ధురాలు, నీకు చెప్పాల్సిన అవసరం కూడా ఏమి లేదు. అనుకోలేదండి. నీ సెలవైతే, నేను నిజంగా చెప్తున్నానండి, అత్త ఎటువంటిదైనా కానివ్వండి, కానీ నువ్విచ్చే మర్యాద అది నిన్ను సమాజంలో గొప్ప చేసిద్దండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి లక్షణం అండి రూతుది. ఇవి చాలా సింపుల్గా కనిపించవచ్చు మీకు మాటలు, మీకు పెద్దగా పట్టింపు లేకపోవచ్చు. ఎంతమందిని నేను ఎరుగుదనండి, అత్తకు అన్నం పెట్టని కోడలను ఎంతమందిని ఎరుగుదనండి. ఎంత సో సాడ్, ఎంత బాధాకరమైన విషయం. నిజంగా అత్త మాత్రమే కాదు, కోడళ్ళ పట్ల కూడా అత్తలు చాలా మంచిగా ప్రవర్తించాలమ్మా. ఏమని మాట్లాడిందండి రూతుని? ఏమని మాట్లాడిందండి? నా కుమారి. నిజంగా ఒక అత్త కోడల్ని కుమారి అని పిలిస్తే ఆమె నీకు కూతురు అవ్వలేదా? నీ మనస్సులోకి ఎప్పుడూ అటువంటి మైండ్ రాదు. ఆ అమ్మాయి పరా ఇంటి అమ్మాయి, మాకు చెందింది కాదు. ఎంత నాశనం! క్రీస్తు రక్తంతో కడగబడిన తర్వాత కూడా ఈ దుర్గుణం మనలో కడిగివేయబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ సెలవైతే. ఇక్కడ ఒక మాట అండి, ఆమె జీవితం మనకు ఒక సవాలండి. ఆమెలాగా మీ అత్తామామల్ని, మీ కోడల్ని నువ్వు గౌరవించగలవా? రూతు మర్యాద ఇచ్చింది, మర్యాద పొందింది. హల్లెలూయా, హల్లెలూయా. మర్యాద ఇచ్చింది, మర్యాద పొందింది. విశ్వాసులైన
మన తోటి వారి పట్ల మనం మర్యాదగా ప్రవర్తించాలి. ఇరుగు పొరుగు వారి పట్ల మర్యాదగా ప్రవర్తించాలి. అన్యుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి. పలకరింపు ద్వారా అన్యులు మందిరానికి రావాలండి. ఎంత మాదిరి, ఎంత మర్యాద, ఎంత మాదిరి, ఎంత మర్యాద. ఒకటి రూతులో ఉన్న లక్షణం ఏంటి? ఒకరి మీద ఆధారపడకూడదు. రెండవ లక్షణం ఏంటండి? ఏంటండి చెప్పండి అమ్మా. ఇతరులను ఏం చేయాలా? ఇతరులను మర్యాదపూర్వకంగా పలకరించాలి. మర్యాదస్తురాలండి. మనలో మర్యాద ఉండాలి. ఇంకొక మాట చెప్పి ప్రార్థన చేస్తానండి. నేను 6 మాటలు ప్రిపేర్ అయ్యాను, కానీ 3 మాటలు చెప్తాను. ఇంకొక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. టైం మనకి లేట్ అవుతుంది. ఒక మాట చదువుతారా? 2వ అధ్యాయం 8, 9 వచనాలను చదువుదాం. తీసి చూస్తున్నారు అందరూ తీస్తున్నారు. చూడండి ఒకసారి. మళ్ళా చదవక్క. ఇక్కడ చాలండి. నెంబర్ 3 మూడవ మాట ఏంటంటే, నేను ఈ 2 వచనాలకు కలిపి ఒక హెడ్డింగ్ పెట్టానండి. ఏంటంటే బోయాజు యొక్క బోధ. ఏంటండి? బోయాజు యొక్క బోధ. ఏంటి ఆయన బోధ? నా కుమారి, నా మాట విను, వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు, నిలకడగా ఉండు. 3 మాటలు అక్కడ, అంతే కదండి? నా కుమారి, నా మాట విను, వేరొక పొలంలోనికి వెళ్ళవద్దు, నిలకడగా ఉండు. బోయాజు ఆ మాట, 3వ మాట రాసుకోండి. బోయాజు మాటలో రూతు నిలకడా. ఎంత కట్టుబడిపోయిందనండి అసలు ఆ మాటకి. వేరొక పొలములోనికి వెళ్ళొద్దంటే వెళ్ళలేదండి రూతు. చూడండి 2వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం మనం. కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు ముగి వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తల యొద్ద నిలకడగా నుండి. చూడండి ఎక్కడుందండి? బోయాజు పనికత్తల యొద్ద గోధుమల కోతయు ముగి వరకు. అసలు మాటలు చూడండి. అంటే బోయాజు ఏ ఇన్స్ట్రక్షన్ అయితే 8, 9 వచనాల్లో ఇచ్చాడో ఆ మాటలకి శిరస వహించింది ఎవరు? అంటే ఆమె సంపూర్ణమైన విధేయత కనపరిచింది. అంటే బోయాజు మాటకు విధేయత చూపిన రూతు. ఈ రోజునండి మన జీవితాలు చాలాసార్లు నష్టపోవటానికి, మన జీవితాలు చాలాసార్లు కష్టాలు పాలవటానికి, మన జీవితాలు చాలాసార్లు శ్రమల పాలవటానికి కారణం ఏంటో తెలుసా? ప్రభు మాటలో మనం నిలకడగా లేకపోవటమే. ప్రభు మాటలో, దేవుని వాక్యములో నిలకడలేని తనం. కొంతమంది కొద్ది రోజులే నిలకడగా ఉంటారండి. కాలక్రమేణంగా నిలకడకు ఆపోజిట్ ఓడేంటండి? అస్థిరత. నిలకడలేని జీవితం. సహవాసంలో కొంతమంది నిలకడగా ఉండరు. వేరొక పొలము అంటే వేరొక సంఘం. నువ్వేం చేయొద్దు, అక్కడ పరిస్థితులు బాగలే, వేరొక పొలములోనికి నువ్వు వెళ్ళొద్దు. ఆయన బోధలో నిలిచి ఉండు. అయితే కీర్తనల గ్రంథం 81:8
కీర్తనల గ్రంథం ఇంకా 81 చదవండి. అబ్బా మాట చూడండి. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడలా ఎంత మేలు. ఈ మేలు ఏం చేశారండి? మాట వినకుండా పోగొట్టుకున్నారు. రూతు ఏం చేసింది? దేవుని మాట, బోయజు మాట వింది. ఇంకో మాట కూడా ఉంది చూడండి, 13వ వచనం చూడండి. అదే మాట 2 సార్లు రాయబడిందండి వచనంలో. అయ్యో అక్క, ఈ మాట ఎప్పుడు మాట్లాడతాం? అయ్యో, ఎదుటివాడికి కలిగిన దౌర్భాగ్యకరమైన స్థితి మన ముందుకు వచ్చినప్పుడు మనం మాట్లాడతాం ఈ మాట. అయ్యో, నా మాట నడితే ఈ గతి నీకు బట్టేది కాదు కదరా. చూడండి, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలును నా మార్గములు అనుసరించిన ఎడల. ఈరోజు దేవుని మాట వెనక ఎంతమంది పరలోకపు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారండి. నిత్యత్వాన్ని కోల్పోతున్నారండి. నిజంగా ఎంత వేదన, ఎంత వేదన. ఇర్మియా గ్రంథంలో అంటాడో, నిజంగా నీవు నా మాట వినకుండా ఉండటం బాల్యము నుండి నీకు వాడుకే. నీకు వాడుక. ఏంటి నీ వాడుక? దేవుని మాట వినకపోవటం వాడుక. దయచేసి చెప్తున్నాను, రూతులో నుంచి 3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేశాను. రూతులో కనపడే ఒకటి, వేరొకరి మీద ఆధారపడకూడదు. రెండవది, చెప్పండి అమ్మా, చెప్పండి రా, ఇతరుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలా. బా మర్యాద. 3 ఏంటమ్మా? బోయాజు మాటకు సంపూర్ణమైన విధేయురాలు. అందుకని ఆమె జీవితం ఆశీర్వదించబడిందండి. ఈ రోజున నువ్వు కూడా దేవుని మాటకు విధేయత చూపమ్మ చెల్లెమ్మ. తమ్ముడు విధేయత చూపయ్యా. దేవుడు నిన్ను హెచ్చించి గొప్ప చేస్తాడు. ఈ మాటలు ప్రభువు దీవించుగాక.